ఉపనిషనామంలో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక సమాచారం ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి నుండి ఇలా రాబడి ఉంది, చదువుతాం. ఆ సమయమందు చతుర్దాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని ఇతడు బాప్తిస్మం ఇచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండేది. అతడు ఇతన్ని చంపబోరని గాని జనసమూహము ఇతన్ని ప్రవక్తని ఎంచినందున వారికి భయపడును. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించుదని అడిగిను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమును కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రౌతులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. అయిపోయింది. ఇదొక జన్మదిన కార్యక్రమం. ఈ జన్మదిన కార్యక్రమంలో విశేషంగా జరిగిన సమాచారం ఏమంటే, చతుర్దాధిపతి పెద్ద రాజు కాదు, రాజ్యంలో 4వ భాగం అతనికి అనుగ్రహించబడింది. చతుర్దాధిపతి 4వ భాగానికి అధిపతి, 4వ భాగానికి అధిపతి కాబట్టి పెద్ద రాజు కాదు, కానీ రాజరికంలో ఉన్నవాడు. రాజరికంలో ఉండే ఈ యవనస్తుడు తప్పు చేశాడు. మరొక చతుర్దాధిపతి ఫిలిప్పు వాళ్ళ తమ్ముడు భార్యను తెచ్చుకొని ఉంచుకున్నాడు. తమ్ముడు భార్యను ఉంచుకుంటే యోహాను అంగీకరించలా. తప్పు, రాజు అయితే నాకేంటి, తప్పే కాబట్టి ఆవిడ ఉంచుకున్నది తప్పు కాబట్టి వదిలిపెట్టేయమంటాడు. ఈ వదిలిపెట్టేమనే పరిస్థితుల్లో హేరోదును బాధించిన దానికంటే ఈ ఉంచుకున్న దాన్ని ఎక్కువ బాధించేసింది. కాబట్టి ఈవిడ తోక తొక్కిన టార్చులాగా సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంది. మేమేదో శరీర సంబంధంగా నీచమైన బ్రతుకుతున్నాం, ఈ బ్రతుకులో మేము ఆనందిస్తున్నాం. ఈ ఆనందాన్ని యోహాను ఉండనీయట్లేదు అనే భావంతో పగబట్టింది హేరోదియ. ఏం చేయాలో తెలియలేదు, పగబట్టేది కానీ ఏం చేయలేదు. హేరోదు ఆమె నిమిత్తము యోహాను చెరసాలలో వేయించేశాడు. ఆమె నిమిత్తం చెరసాలలో వేయించాడు. కాబట్టి నీతిని అనుసరించిన యోహాను చెరసాలలో పాపం చేసేవాళ్ళు బయట బహిరంగంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఈ పాపం చేసేవాడి జీవితంలో జన్మదినం వచ్చింది. తన జన్మదినం వచ్చినప్పుడు జన్మదిన వేడుకలు ఘనంగా చేసేస్తున్నాడు. విందు చేసేసాడు. ఈ విందులో తన భార్యలకు, ఉపపత్నులకు, అధికారులకు విందు చేసి ఖేడి విలాసంగా ఈ విందులో విశేషమైన సమాచారం తాగుడు. ప్రత్యేకించి ద్రాక్షరసం పోసుకొని తాగుతూ ఉన్నాడు. వ్యభిచారి తాగుబోతూ అవటం పెద్ద విశేషమైన సమాచారం లేదు. ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతోంది. అయితే ఎవరు ఆ రోజున ఒక అమ్మాయి, ఆవిడ కూతురు, ఇతని కూతురు కాదు, ఫిలిప్ తమ్ముడు కూతురు వచ్చి ఉంది. ఆ తమ్ముడు కూతురు అక్కడ నాట్యం చేసింది, అలరించేసింది జనాన్ని. విందుకు వచ్చిన వాడిని, బర్త్డే పార్టీకి వచ్చిన జనాన్ని అలరించేసింది చిన్నపిల్ల. నాట్యమాడి అలరించేటప్పటికి ఈ మత్తులో ఉన్నవాడు ఏం మాట్లాడో తెలియకుండా నోరు జారేశాడు. ఏమని నోరు జారేశాడు? చదువుతూ అక్కడ మాటలు ఏమని జారేశాడు? గ్రంథంలో రాబడి ఉంది 7వ వచనంలో, ఆమె ఏమి అడిగినాను ఇచ్చేదనని ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. నువ్వేమి అడిగినా ఇచ్చేస్తాను అనేసాడు. ఏం అడగమని అది హద్దులు పెట్టలా. నీకు రాజ్యం కావాలన్నా, వెండి బంగారాలు కావాలన్నా, లేకపోతే అధికారం కావాలన్నా, జాగీర్ కావాలన్నా, ఏం కావాలన్నా హద్దులు పెట్టకుండా నీవేమడిగినా ఇచ్చేస్తున్నాడు. పసిబిడ్డ ఏం అడగాలో తెలియలేదు. నేరుగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మ రాజుగారు ఏం అడిగినిస్తానన్నాడు. అమ్మ ఏం అడగమంటావు అని అడిగేటప్పటికి, అంతకుముందు పగబట్టిన తోచపాము ఏమిస్తే మనకు లాభమే ఉంది, మనం ఎలగొట్టమంటున్నాడు కదా, కాబట్టి ఆయన తలగొట్టేమని చెప్పు, తల కొట్టేసి బ్లడ్లు పెట్టిమని చెప్పని చెప్పి. ఏం చేసుకుంటే తల ఏం చేసుకోలేదు. కాకపోతే ఏం పగ తీరుద్ది అన్నమాట సమాచారం. పగ తీర్చుకోవటానికి, కట్టి పగ తీర్చుకోవటానికి దౌర్భాగ్యురాలు బిడ్డకి చెవులో ఉద్దేశం. మనకి ఏమిచ్చలామే ఉంది, మన సొంతం కాదు కదా, సొంతం కావాలంటే అటు పోవాలి, తగ్గినంత మన సొంతం కావాలి అనే ఉద్దేశంతో బుద్ధేటప్పటికి నేరుగా అమ్మాయి వెళ్ళిపోయి, అయ్యా నాకు యోహాన్ తల చేతులు ప్లేట్లో పెట్టి ఇవ్వండి అని. ఇదేం కోరిక? ఆ కోరికలో ఉండే మధ్య ఏంటో నీకు తెలియదులే, మా అమ్మకి తెలుసు. కాబట్టి వాస్తవమైన సమాచారం ఏమంటే, ఇవన్న కాల ఇవన్న వద్దా, ఏం చేయాలి? అప్పుడు గ్రంథం ఏముందంటే, దుఃఖపడినానికి ఇష్టం రాకుండా పోయినా, తాను దుఃఖపడినాను చేసిన ప్రమాణం నిమిత్తము, తనతో కూడిన భోజనం కూర్చున్న వారి నిమిత్తము ఏదో అజ్ఞాతం. కాబట్టి వాస్తవానికి రాజు యొక్క మనసు మనం ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజు మనసు ఎలా పనిచేస్తుంటుందంటే, ఇది కాదు ఇంకోటి కోరుకో అండు నువ్వేమడిగినా ఇస్తానన్నావు కదా, నాకేం కావాలి? యోహాంతాలు కావాలి, ప్లేట్లో పెట్టి కావాలి. ఈ మాట విని దుఃఖపడ్డాడు. అంటే ఈయటానికి మనసు లేదు వాస్తవానికి. కానీ ఇప్పుడు 10 మందిలో మాటిచ్చాను కదా, రాజు గౌరవం, రాజు మాటకు విలువ అని ఒక ఆ సూత్రం మీద రాజు ఏం చేయలేడంటే, తన మాటను మీరలేడు రాజు. అది రాజు యొక్క విశేషమైన సమాచారం. రాజు తన మాటను మీరలేడు.
ఇష్టమో కాదో ఆజ్ఞాపడి ముందు నోటి మాట జారాను కాబట్టి నాకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా నాకు దుఃఖం కలిగించిన మాట అన్నాను కాబట్టి నిలబెట్టుకోవాలి అనేది రాజు యొక్క ఆలోచన. రాజు తన మాటకు బద్ధుడు, తన మాటకు రాజు బానిస, మాటను రాజు తప్పలేడు. అది రాజు యొక్క విశేషమైన సమాచారం. కాబట్టి రాజు తన మాట తప్పలేని పరిస్థితుల్లో బంట్రోతను పిలిచి లేదా నేరుగా వెళ్ళి గేట్ వేసేసి తలుపు తీసి యోహన్ తల ప్లేట్లో పెట్టి తీసుకొచ్చేసాడు ఆజ్ఞాపించాడు. కారణం ఏమంటే రాజు తన మాటను మేరలేని వాడు. మన మాట ఇస్తే తప్పుకుంటామా? అదే అది నచ్చలేదు ఇంకోటి అడగమంటామా? అది మామూలు మనుషులు, సామాన్యుడు. రాజు అలా కాదు. కాబట్టి వాస్తవానికి రాజు కింద తన సింహాసనం ఉంది, అధికారం ఉంది. రాజు అధికారము తన మాటను నిలబెట్టుకోవాలని సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే రాజు అధికారానికి అర్థం ఉండదు. కాబట్టి మొట్టమొదటి రాజు చిన్న రాజు, ఆఫ్టర్ ఆల్ కొద్దిపాటివాడు అయిన రాజు తన మాటకు బద్ధుడై కట్టుబడిన వాడై ఉంటాడు. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. మేరలేడు, గీత గీస్తే గీత దాటలేడు. రాజు యొక్క స్థితి అలాంటిది. ఈ ఒక్కడేనంటే ఒక్కడే కాదు. ఇష్టం లేకుండా రాజు ఏదైనా శాసనం చేశాడు అంటే, రాజు శాసనం చేసి సంతకం పెట్టాడా? ఆ సంతకం పెట్టాడంటే తన ప్రాణం దాంట్లో పెట్టాడు అన్నమాట సంపూర్ణంగా. అది విశేషమైన సమాచారం. రాజు దాన్ని మేరడానికి వీలు లేని పరిస్థితులు. ఒకవేళ మీరు తలుచుకున్నా కూడా శాసనము, చట్టము, అధికారం, ఆధిపత్యము మేరనీయలేదు. కాబట్టి వాస్తవానికి ఒక దుర్ఘటన జరిగింది ఆ బర్త్డే రోజున. ఒక నీతిమంతుడి తల కొట్టివేయబట్టడం జరిగింది. ఆ రోజున రాజు నోరు జారటం జరిగింది. బర్త్డే రోజున తాగిన మత్తులో నోరు జారేశాడు. ఏం అడిగినా ఇస్తాను అన్నాడు. నువ్వు వెండి బంగారం ఎంత ఇస్తానన్నా ఇస్తాయి అంటే అడగవచ్చు. నీకు ఏ స్థలం అంటే నీ జాగీర్ కావాలంటే ఇస్తానవచ్చు, లేకపోతే అధికారం కావాలంటే ఇస్తానవచ్చు. కానీ ఏమడిగినా ఇస్తాననే మాట రాజు అనకూడదు. వాస్తవాన్ని రాజు ఏమడిగినా ఇస్తానన్నాడు కాబట్టి దానికి కట్టుబడి బద్ధుడై ఇవన్నీ ఆజ్ఞాపించాడు. ఓ దుఃఖకరమైన స్థితిలో ఆ బర్త్డే ఫంక్షన్ ముగించిపోయింది. రెండో విశేషమైన సంగతి, ఎందుకంటే కొంచెం పెద్ద రాజు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నాడు. చదువుతాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో గ్రంథం రాబడి సమాచారం రాబడింది. 10వ వచనం నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం నుండి గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఇలా ఉంది. ముందు 8వ వచనం నుండి చదువుతాను. ఆయన పద్ధతిని అనుసరించి శాసనముగా ఉండినట్లు సంతకం చేయమని మనం చేశాడు. సంతకానికి విలువ, రాజు యొక్క నోటి మాటకు విలువ. 2, రాజు సంతకానికి విలువ. సంతకం చేయమని చదివేశాను. ఇట్టి శాసనం సంతకం చేయబడినని తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తెరిచి ఎరుషలేము తెరిచి తన దేవునికి ప్రార్థన వచ్చాను.
ఆ మనుషుడు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడు ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడలా వాడు సింహం గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞయలేదా? ఆజ్ఞించావు, శాసనం రాశావు, సంతకం చేశావు. మాట ఇవ్వటం కాదు కేవలం. నీ సంతకం ఏమైంది? రైట్, సంతకం చేయి. మాధువులకు పార్షికులకు పద్ధతి చొప్పున స్థిరము. ఎవరినో దాన్ని రద్దుపరచదాలని అది సంగతి. రాజుగారు చేసిన శాసనాన్ని ఎవడు రద్దుపరచలేడు. దానియేలు అంటే దర్యావేషుకు బహు ఎక్కువ మక్కువ, ఇష్టం. దానియేలు అంటే అభిమానిస్తాడు రాజుకు బహు ఇష్టమైన వ్యక్తి దానియేలు. కానీ ఇప్పుడు రాజు చేసిన శాసనము ఎవరికి వ్యతిరేకంగా ఉంది? దానియేలుకు వ్యతిరేకంగా ఉంది. దానియేలుకు వ్యతిరేకంగా ఉంటుందని శాసనం చేశాడా? చేయలా. మనుషులు కుట్రబన్ని శాసనం చేయించేశారు. దానియేలుకు విరోధంగా కుట్రబన్ని శాసనం చేయించితే కేవలం శాసనం మాత్రం కాకుండా సంతకం చేయించేసి 30 రోజుల వరకు నువ్వు కొంచెం మేము దేవుడిగా చేసేసాం. ఆయన ప్రజలు ఏం చేశారు? ఆయన అధికారులు దర్యావేషును దేవుడు అంటే నువ్వే 30 రోజులు దేవుడు నువ్వు మాకు అని చెప్పి. కాబట్టి నేను 30 రోజులు దేవుడిగా చేశాం మేము. కాబట్టి నీకు తప్ప ఇంకెవడికి, ఏ దేవునికి ఎవడు మొక్కడానికి ప్రార్థన చేయడానికి వెళ్ళలేదు. సంతకం చేసి ఆ మనుషులు నేను నన్ను దేవుని చేసేసాడే 30 రోజులు అని సంతోషించి సంతకం చేసేసాడు. ఇది దానియేలుకు అడ్డం వచ్చిందని సమాచారం తెలియకుండా కార్యక్రమం జరిగిపోయింది. దానియేలు తన వాడుకు చొప్పున అనుదినము 70 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. 70 ఏళ్ళుగా ప్రార్థన చేసిన వాడు రోజుకు 3 సార్లు చొప్పున మానకుండా 70 సంవత్సరాలు ఎవరు చేస్తారు అప్పుడు అలాగా? మానకుండా ప్రతిరోజు రోజుకు 3 సార్లు ఎక్కడున్నా రోజుకు మారు మానకుండా ప్రార్థన చేసే దానియేలు యొక్క జీవితానుభవంలో 70 ఏళ్ళు అయిపోయింది. బబులోను చెర అయిపోయింది, రాజ్యకాలం అయిపోయింది. ఇప్పుడు మాది పారసిక రాజ్యం వచ్చింది. కాబట్టి 70 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ప్రార్థన మానకుండా చేస్తుండేవాడు దానియేలు. కాబట్టి దీంట్లో ఈ కీర్తన దగ్గర ఏం తప్పు పట్టడానికి వీలుండదు. రాజ్య సంబంధం ఏదైనా తప్పులు పట్టాలని ఆలోచన చేసి ఏ తప్పుదలకు నీళ్ళు తప్పు చేసేవాడు కాదు. మరి ఏం చేద్దాం? ఇతన్ని ట్రాప్ చేయాలంటే ఏం చేద్దామంటే అసలు ఒక చెడ్డ అలవాటు ఉంది. ఏం అలవాటు? ప్రార్థన చేస్తాడు. రోజుకి 3 మార్లు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన రహస్యంగా చేయడు. కిటికీ తెచ్చి ఎరుగా తెచ్చేస్తుంటాడు. కాబట్టి ఇది రహస్యంగా ఉండే కార్యక్రమం. కానీ అందువల్ల ఏం చేయమని చేద్దామంటే మన రాజు దగ్గరికి సందరిగా వెళ్ళిపోయి రాజా నువ్వు 30 రోజుల పాటు మాకు దేవుడుగా ఉండు. మన దేశంలో ఎవడైనా ప్రార్థన చేస్తే నీకే ప్రార్థన చేయాలా, లేకపోతే ఏ దేవుడికి ఎవడు ప్రార్థన చేయకూడదు, చేస్తే సింహాన్ని గుహలో పడేయాలా అని ఒక శాసనం రాయి, సంతకం చేయి అన్నాడు. ఇది దానియేలుకు వ్యతిరేకంగా ట్రాప్ చేస్తున్న సంగతి దాన్ని అసలు దర్యావేషుకు అంతే పట్ల. తాను దేవుడిగా చేపట్టాడని ఆ ఉత్సాహంలో శాసనం చేసి సంతకం చేసేసాడు. శాసనం చేసి సంతకం చేసిన సంగతి దానియేలు కూడా తెలిసిపోయింది. తెలిసిన లెక్క చేయడా కానీ సింహం గుహలో వేసేస్తాడా? వేసాడే కానీ ఆయన ప్రార్థన చేయటం వల్ల పెట్టేశాడు. వాళ్ళు సందడిగా వచ్చేసి చూశారు.
సొంతంగా వచ్చి అన్న నూనె వచ్చి చూసారు వాడు ప్రార్థన చేస్తాడు కదా చేస్తానే వాడు చేయొద్దని రాజు శాసనం చేసి సంతకం చేసినా కూడా రాజుగారిని లెక్క చేయలేదు అంటారు. సందర్గా వాడు అందరూ రాజు దగ్గరికి వచ్చేసారు. సందర్గా వచ్చి ఏం జరిగిందో తెలిసిన అన్యాయం నీకు తప్ప ఏ దేవునికి ఎవడు ఏ ప్రార్థన చేయకూడదని నువ్వు శాసనం చేయలేదా, సంతకం కూడా పెట్టావు కదా, ఆ సంగతి తెలిసి దానియేలు నిన్ను కానీ నీ శాసనాన్ని కానీ లెక్క చేయలేదు అని చెప్పని కంప్లైంట్ చేస్తాడు. రాజుకి దానియేలు పేరు అర్థంగానే దిగజారిపోయింది, గుండె జారిపోయింది. అరే నా దానియేలు పెద్ద విరోధంగా నేను శాసనం చేశానా అని దిగజారిపోయి ఏం చేశాడు అంటే ఆ రోజంతా దానియేలును సింహపు గుహలో పానీయకుండా ఆపడానికి రాజు ప్రయత్నం చేస్తున్నాడు. తన స్వయంగా తన సంతకానికి తన మాటకు విరోధంగా ప్రయత్నం చేస్తుంటే ఒప్పుకోవాలి జనం. అరే రాజు మాజీలకి పార్షీలకి అధికారులు చొప్పున నువ్వేమి మాటలు తప్పుతావా? రాజు శాసనాన్ని మీరుతాడా మేటానికి లేదు, సంతకం చేసా కదా మేటానికి లేదని పట్టుబట్టాడు. ఇది తప్పనిసరి అయింది. దానియేలును రక్షించడం రాజుకు మనసు ఉంది, కానీ తన సొంత శాస్త్రానికి విరోధంగా తను నడుచుకోలేడు. వచ్చిన తన శాస్త్రానికి బద్ధుడై దానియేలు దగ్గరికి వచ్చి దానియేలు ఏం చేస్తాను, ఈ తప్పు నా వల్ల జరిగింది కదా, నువ్వు కూడా నీతో పాటు నేను కూడా గుహ దగ్గరికి వస్తానని ఇద్దరు కలిసి రాజు దానియేలు ఇద్దరు గుహ దగ్గరికి వచ్చారు. గుహలోని దానియేలు పెట్టాడు, రాజు బయటకు తీసేసాడు. అంటే వాస్తవంగా ఏం చెప్తున్నానంటే రాజు తన శాసనాన్ని మీరలేడు అనే సమాచారం ఇచ్చాడు. రాజు తన మాటల మీద లేకపోయి యోహాను తలగొట్టించేశాడు. ఇక్కడ దానియేలు దర్యావేషు తన శాసనాన్ని సంతకాన్ని మేరలేక దానియేలు విషయంలో మేరలేక ఏం చేశాడంటే ఇష్టమైన తప్పించడానికి ప్రయత్నం చేసిన రాజు తానే స్వయంగా పూనుకొని తప్పించడానికి ప్రయత్నం చేసిన తప్పించడానికి అవకాశం లేని పరిస్థితి. ఏం చేస్తాం దానియేలు, నా శాసనాన్ని నేను మేరలేను, నువ్వంటే నా ప్రాణం నా అభిమానం అంటే, కానీ నువ్వు పోకుండా ఉండడానికి నేను రోజంతా ప్రయత్నం చేశాను, కానీ నా ప్రయత్నాలు ఫలించలా. నీ ఇష్టం, నీ రాజ్యం నీకు సంతకం కొట్టేకూడదా? రాజులు చేసే పని కాదు. రాజు తన సంతకాన్ని మేరలేడు, శాసనాన్ని మేరలేడు. వెళ్ళిపో. మూడో విశేషమైన సంగతి ఇలాగే జరిగింది. దీనికంటే పెద్ద రాజు అతడు అహష్వరోష్. అహష్వరోష్ అనేవాడు 120 సంస్థానాలకు రాజుగా ఉండి ఏలుబడి చేస్తున్న దినాల్లో పార్షిక రాజు అయిన అహష్వరోష్ ఏలుబడి చేస్తున్న కాలంలో అక్కడ అగగీడైన ఒక మహామంత్రి హామాన్ వస్తూ పోతుంటాడు. రాజు తర్వాత సీట్లో ఉండేవాడు హామాన్ అనే మహామంత్రి. వస్తూ పోతుండేవాడు. అతను వస్తూ పోతుంటే రాజు సంబంధం గుమ్మం దగ్గర కూర్చునేవాళ్ళు అతనికి పడి నమస్కారం చేస్తారు. పడి నమస్కారం చేసే పరిస్థితుల్లో మొర్దెకై ఉంటాడు. అక్కడ మొండిగా కూర్చుంటాడు, పడి నమస్కారం చేయకూడదు. ప్రజలకు హెచ్చరిక చేస్తారు, ఏమయ్యా మేమంతా పడి నమస్కారం చేస్తుంటే హామానుకు నువ్వేం నమస్కారం చేయలేవు అని అడిగారు. నేను యూదుడిని అప్పని చేయలేను అనేసాడు. వీళ్ళేం చేశారు, హామాను బిడ్డయ్యా ఈయన యూదుడంట, మేము పడినికి నమస్కారం చేస్తుంటే ఇది యూదుడంట, పడి నమస్కారం చేయలేదంట. యూదునాడు నమస్కారం చేయలేవా? అరే అప్పుడు నీ సంగతి నీ జాతిని అంతం చేస్తానని కంకణం కట్టిన హామాను రాజు దగ్గరికి వెళ్ళిపోయి రహస్యంగా, రాజా నీ రాజ్యంలో ఒక జనం ఉన్నారు, ఆ జనం అనంతకాలం నీ రాజ్యం క్షేమంగా ఉండదు
కాబట్టి ఆ జనం నీకు రాజ్యం క్షేమంగా ఉండాలంటే ఆ జనాన్ని సంపూర్ణంగా నాశనం చేసేయాలా. నాశనం చేయడానికి నాకు తగిన డేట్ ఇచ్చి డబ్బు ఇచ్చేసాయి, దానికి సంబంధించిన శాసనం ఒకటి రాయి అని చెప్పేశాడు. కాబట్టి అతను రాజు ఏం చేశాడు, శాసనం ఒకటి రాయించి 120 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ ఫలానా రోజున సంహరించాలి అని రాజు సంతకం చేసి ముద్రేశాడు. ముందు రాజు మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. రెండో వాడు సంతకం చేశాడు. ఇప్పుడు సంతకం చేయటం కాదు, రాజుతో పాటు సంతకంతో పాటు ముద్ర వేయటం కూడా జరిగేసింది. అలాగే 120 సంస్థానాల్లో రాజుగారి శాసనాన్ని ట్రాన్స్లేట్ చేసి గుర్రాలు ఇచ్చి ఒక్కొక్కరిని ప్రతి సంస్థానానికి పంపించేసి వివరంగా సమాచారం తెలియజేశారు. పలానా తేదీలో యూదులందరినీ, మనుషులు ఎక్కడున్న వాళ్ళు యూదులకు నమస్కారం చేసి చంపేయండి అని రాశాను. శాసనం చేసి సంతకం చేసి ముందు వేసేసాడు. సోషల్ కోర్టులో ఘోరమైన ఏడుపు ప్రారంభమైంది. ఎస్తేర్ రాణి ఉంది, మొర్దెకాయి యొక్క పెంపుడు కూతురు. ఈమె రాణిగా ఉన్నాడు. అహష్వేరోషు యొక్క భార్యగా ఉంది. ఈ భార్యగా ఉండి ప్రత్యేకమైన సమయంలో రాజుగారి శాసనము యూదులకు విరోధంగా, అంటే ఈమె యూదురాలు, ఈమె కూడా విరోధంగా ఆ జనమందరికి సంబంధించిన శాసనం బయలుదేరింది. ప్రార్థన చేయడం ప్రారంభించి మొర్దెకాయి తిరుగుతూ ఉన్నాడు. అక్కడ బట్టలు అంటే గోనె పట్టు కట్టుకొని తిరుగుతున్నాడు. రాజగుమ్మంలో గోనె పట్టు కట్టుకొని తిరిగేవాడిని చంపేస్తారు. ఎస్తేర్ పైన చూసింది, తన పెంపుడు తండ్రి గోనె పట్టు కట్టుకొని రాజుగా గుమ్మంలో తిరుగుతున్నాడు, చంపేస్తారు బాబు, గోనె పట్టు కట్టుకోకూడదు రాజా సముఖంలో అని చెప్పి తిరిగి బట్టలు పంపించేసింది. ఎవరికి? మొర్దెకాయికి బట్టలు పంపించింది. బట్టలు పంపిస్తే బట్టలు తీసుకోవటానికి ఇష్టపడకుండా నాకు బట్టలు కావాల్సింది, మా తరఫున రాజు దగ్గరికి పోవాలని మాట్లాడాలా అని మొర్దెకాయి తన పెంపుడు కూతురైన ఎస్తేరుకి ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు అని చెప్పింది, అయ్యా రాజు నేను చూసి 21 రోజు అయింది, నాకు రాజు దర్శనం కలగల. ఇక్కడున్న శాసనం ఎలాంటిదంటే రాజు సముఖంలోకి వెళ్తే ఆహ్వానించబడిన మనుషులే వెళ్ళటానికి వీలుంటుంది, ఆహ్వానం లేకుండా రాణినైనా వెళ్ళటానికి వీళ్ళని పరిస్థితి రాజు శాసనం ఇలాగుంది. అది పిలవకుండా పోతే రాజు తన దండాన్ని, బంగారు దండాన్ని నా వైపు చూపిస్తే బ్రతికిస్తారు, లేకపోతే అక్కడే నన్ను చంపేస్తారు, ఇది పరిస్థితి అన్నాడు. ఏదో పరిస్థితి నాకు అర్థం లేదు, నువ్వు సహాయం చేయకపోతే వేరే శాస్త్రం మేము దాన్ని తీసుకుంటే మాకు సహాయం వస్తుంది, నీవు నీ ఇంటి వాళ్ళు మేము అయిపోతారని చెప్పని మొండిగా నిలదీస్తాడు. అప్పుడు ఎస్టిగా అడిగింది, నా కోసం 3 రోజులు ప్రార్థన చేయండి, నేను వెళ్తాను, చచ్చితే చచ్చిపోతాను, వెళ్తాను. ఇది 3 రోజులు ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఎస్తేరు రాజు సముఖానికి వెళ్తాను తీర్మానం చేస్తాను. రాజు సముఖానికి వెళ్ళడానికి తీర్మానం చేసుకొని ఆ రోజున ఉదయం రాజు సముఖానికి నేరుగా వస్తూ ఉంది. ఎస్తేరు దూరంగా, ఎంతో దూరంగా ఉండగానే రాజుకు దయ కలిగి తన బంగారు దండం ఆమె చూపించేదంట. కాబట్టి ఇంకెవరు ఏం చేయడానికి లేదు, బాడీగార్డ్స్, రాజుగారి బాడీగార్డ్స్ ఏం చేయడానికి లేదు, నేరుగా వచ్చింది, ఆ బంగారు దండాన్ని తాకింది. తాకిన తర్వాత నేను లేచి నిలబడి మాట్లాడు, అయ్యా ఏం రాణి మెస్టేరు, ఏం కావాలని కోరుతున్నావు, నా రాజ్యంలో సగం భాగమే నీకు ఇస్తాను, ఎందుకే మన రాజులో సగం భాగం, నేను నా ప్రజలు చంపబట్టడానికి అమ్మివేయబడినవారు అని చెప్పి అనేటప్పటికీ నీకేం కావాలని అడుగుతున్నారు, నేనేం అడగట్లేదండి, మీరు మీ మహామంత్రి హామాను ఈ తాకీదు ప్రాపించాడే
మీ ఇద్దరు నేను భోజనం ఎందుకు చెప్పి ఏర్పాటు చేస్తాను, కాబట్టి నేను చేసే విందు భోజనానికి మీ ఇద్దరు రండి అని కోరింది. కాబట్టి ఇద్దరు భోజనానికి రాజుతో పాటు హామాన్ మంత్రి కూడా రాణి ఒక భోజనం విందుకు పిలువబడే ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. హామాన్కి సందేశం ఏర్పడింది, రాజు తన సింహాసనాన్ని అందరికంటే ఎక్కువగా తన తర్వాత పెట్టుకున్నాడు. రాణి కూడా నన్ను గుర్తించి ఆమె ఈ విందు భోజనానికి రాజుతో పాటు నన్ను సమానంగా పిలుస్తుంది అని ఆనందించేసేసాడు. అయితే నాకు అవమానం ఉంది, నా తలకాయ దింపుడు చేసే ఒక కార్యక్రమంలో వాడు మొద్దుకాయ ఉన్నాడేవాడు నా తల దించుకున్నట్టుగా చేస్తున్నాడు, కాబట్టి ముందు వాడిని లేకుండా చేసేసాడంటే అవమానంగా వాడిని చంపేస్తాను అని 50 మూరలు ఎత్తున ఊరికి ఒకటి తయారు చేసి పెట్టాడు. ఎవరి కోసమో? మొద్దుకాయ కోసం ఏర్పాటు చేసి పెట్టేసి రేపు భోజనానికి వెళ్ళాలి కాబట్టి రాత్రి తయారు చేసి పెట్టేశాడు. రాత్రి పాపం అయ్యగారు నిద్ర బాగా, ఎందుకంటే కళ్ళకంటున్నాడు ఈ రాత్రి ఈ కళ్ళగాని తెల్లారి ఉదయం రాజు దగ్గర సముఖానికి వెళ్ళిపోయి ఒక పర్మిషన్ తీసుకొని మొద్దుకని ఈ ఉరిపోయి మీదే ఉరి తీసానంటే నా పని సల్లాడుతుంది, ఆ తర్వాత వివిధ సంగతి వాళ్ళ జాతీయ సంగతి మనం మాట్లాడుకోవచ్చు అనే ఉద్దేశంతో చేసి రెడీగా పెట్టుకున్నాడు. రెడీగా పెట్టుకొని రాజు దర్శనం తెల్లారితే రాజు దర్శనం చేయాలా. ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్ల. రాజుకు నిద్ర పట్టకపోతే రాజ్య సమాచారం గ్రంథం అని ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథాన్ని తెప్పించాడు. రాజు సింహాసనం కూర్చున్నాడు, రాజు సమాచార గ్రంథం తీసుకొచ్చేసాడు. పని వాళ్ళు చదువుతా మొదలెట్టారు. ఈ చదువుతూ గ్రంథం చదువుతాడేటప్పటికి తెల్లారే సమయం వచ్చిపోయింది. దగ్గర ఆ టయానికి ఒక పేజీ తిరిగేసిన రాజు మానేశాడు. రాజు షండులు ఇద్దరు, తెరెషు బిక్తాన్ అనే ఇద్దరు రాజుగారిని చంపాలని కుట్ర పన్నారు అంట. గతంలో కుట్ర పన్నితే ఆ సమాచారం మొద్దుకై తెలుసుకొని ఎస్తేరుకు తెలియజేస్తే, అమ్మ నీ భర్తను చంపడానికి ఆలోచన చేస్తున్నారు ఇద్దరు షండులు, బిక్తాన్ తెరెషు అనే వాళ్ళిద్దరూ ఈయన చంపడానికి ఆలోచన చేస్తున్నారు అని చెప్పాను. చెప్తే రాణి రాజు చెప్పింది, నేను ఇంత చంపడానికి ప్రయత్నం చేస్తానంట, ఈ సమాచారం మొద్దుకై నాకు చెప్పాడంటే రాజు విచారం చేసి వాళ్ళు చంపడానికి కుట్రపడినమాట వాస్తవం అని తెలిసి వాళ్ళని చంపేపించి ఈ సందేశము తన పుస్తకం రాజ్య సమాచారం కింద రాయించి పెట్టుకున్నాడు. ఆ సమయం వచ్చింది, ఆ సమాచారం వచ్చింది. బిక్తాను తెరెషు అనే వాళ్ళిద్దరూ రాజు అహష్వేరోషును చంపడానికి కుట్రపడినప్పుడు ఈ సమాచారం మొద్దుకాయ అనేవాడు నాకు తెలియజేశాడు. వాళ్ళకి చెప్పిన సమాచారం నిజమే, అది ఎంక్వైరీ చేశాము, వాళ్ళిద్దరు సంబంధాన్ని చేసిన నిజమైన మాట వాస్తవం కాబట్టి వాళ్ళిద్దరిని తలకాయ కొట్టేశాను అని రాతరాయబడింది. మరి మేలు చేసిన వాడికి ఏమైనా జవాబు ఇచ్చి దానికి బహుమానం ఏమైనా ఇచ్చావా అని అంటే ఏమని బుద్ధాను, నేను రాయలయ్యా బహుమానం ఇవ్వలేదండి. ఒరేవరే నా ప్రాణాన్ని కాపాడిన వాడికి నేను బహుమానం ఇవ్వకుండా ద్రోహం ఎందుకు చేశానా, కాబట్టి వాళ్ళకి ఎట్లయినా బహుమానం, ఎవరికి బహుమానం ఇవ్వాలి, మొద్దుకైకి బహుమానం ఇవ్వాలని రాజుగారి యొక్క ఆలోచన. ప్రాణాన్ని కాపాడిన వాడిని ఘనపరచాలి నేను ఇప్పుడు అని ఇతని ఆలోచన. నన్ను అవమానం చేసిన వాడిని ఉరికొమ్మ ఎక్కించాలని మహామంత్రి హామాన్ యొక్క ఆలోచన. కాబట్టి ఇప్పుడు హామాన్ ఎలాగ అంటున్నాడు, రాజు ఎలాగ అనుకుంటున్నాడు. తెల్లారితే ఇప్పుడు ఏం జరుగుద్దో, తెల్లారితే ఇదేం జరగాలి, ఏదేం జరగాలి, రాజు మొద్దుకాయని ఉరికొయ్య మీద ఎక్కించి 50 అడుగులు ఎత్తున మురికొయ్య మీద ఎక్కించి అవమానం చేయాలి, లేకపోతే రాజుగారు గౌరవ గణపరచడానికి ఉందని కాబట్టి రాజు గణపరిచి ఎవరి మాట ముందు నెరవేరితే వారికి వారి పక్షంగా మొద్దుకాయ జీవితం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాజుకి కావాల్సిందని సలహాదారుడు కావాలి.
సలహాదారుడు నాకన్నా మా హామాన్ కంటే నాకు ఎక్కువ సలహాదారుడు ఎవడు లేడు నా రాజ్యంలో. నేను ప్రేమించి అభిమానించేవాడు హామాను. కాబట్టి నా మహామంత్రి నాకు మంచిగా సలహా ఇచ్చే హామాను కావాలని తెలుస్తున్నాడు రాజుగారు. నేను రాజు దర్శనం చేసుకోవాలి మొద్దికని చంపడానికి, కానీ హామాను వచ్చేసి తన కాళ్ళు ఇడుస్తున్నాడు అక్కడ రాజుగారి ఏరియాలో. కాళ్ళు ఇడుస్తున్నాడు. ఎవరు అక్కడ అని చెప్పి రాజంటే బయటకు పోయి చూసి బట్టి మీ మహామంత్రి హామాను వచ్చాడండి మీ దర్శనానికని. నేను అతని దర్శనానికే నేనే చూస్తున్నాను రమ్మని లోపలికే చెప్పేశాడు. హామాన్లోనికి వచ్చాడు, రాజుగారు కూర్చున్నాడు. రాజును తెరిచి రాజు తన ఘనపరచదలుచుకోవడానికి ఉద్దేశించిన వాడికి ఏం చేస్తే ఘనం అవుతుంది, ఏం చేస్తే ఘనపరిచినట్టు అవుతుంది అని అడిగాడు. నెయ్యి రొట్టె విరిగి నెత్తిలో పడేసిందిరా బాబు అనుకొని ఇంకెంతకైనా నాకంటే ఇంకా రాజు కనపరిచేవాడు ఎవడు ఉంటాడు, నన్నే కనపరచాలని ఆలోచన చేస్తున్నాడని ఉద్దేశించి తాను ఇక మీద ఇచ్చిపోయి చెప్తున్నాడు. రాజు కనపరచదలుచుకునేవాడు రాజు ఎక్కే గొర్రెలు తీసుకురావాలా, రాజుగారి కిరీటం తేవాలి, రాజ్యవస్త్రాలు తీసుకురావాలి. ఆ మనిషి ఆ పెద్ద మనగాడు వచ్చి ఈ రాజవస్త్రాలు రాజకిరీటము రాజగొర్రాలు తీసుకొని అక్కడ నిలబెట్టేసి రాజు ఎవరిని కనపరచదలుచుకున్నాడో వాడినే గొర్రెను ఎక్కించి ఆ డ్రెస్ వేసి ఆ కిరీటం పెట్టి ఇతను కింద నడుస్తూ అతన్ని గుర్రం మీద ఊరేగించాలి దేశం మొత్తం పట్నం మొత్తం అని చెప్పేసాడు. అలాగైతే అది మొద్దికాయ చేయమన్నాడు ఆయన. మొద్దికాయ చేయమన్నప్పటికి ఏమైపోయిందో మీకు అర్థమైంది. విరిగిపోయాడు హామాను. కళ్ళగాని ఊహించి ఇది నాకే అన్నది నాకు ఉరి అయిపోయిందని సమాచారం తెలిసి కాబట్టి ఇప్పుడు ఆ మొద్దికాయని తాను ద్వేషించి చంపటానికి ఉద్దేశించిన ఆ మొద్దికాయని హామాన్ని స్వయంగా రాజగౌరవం మీద ఎక్కించి రాజు వచ్చేసి కిరీటం పెట్టేసి తన కింద నడుస్తూ అక్షరాలు చెప్పాడు. రాజు కనపరచబడినవాడు ఇలాగుంటాడు అని సమాచారం ఇతను ప్రకటించుకుంటూ చేసేసాడు. అవమానం తట్టుకోలేక తలకాయ కింద వేసుకుని పడ్డామా మేల వేసుకుని తెలియని పరిస్థితుల్లో అవమానపరచబడిన వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. అతనికి ఇంటికి వెళ్ళిపోయి గాలి పీల్చుకోకముందు వచ్చింది. అయ్యా రాజుగారితో పాటు మీరు భోజనానికి రండి, రాజుగారితో పాటు భోజనం పొందడం గౌరవమా? ఇప్పుడు గౌరవం కాదు, అవమానం, సంపూర్ణంగా అవమానపరచబడిన వాడు మొత్తానికి రాజుతో గౌరవం భోజనానికి పంపితే తంట వచ్చుడు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రాజు భోజనశాలలో కార్యక్రమం. రాణి ఎస్తారు, ఏం కావాలని అడుగు, ఏం కావాలని కోరుకుంటున్నావు, నీకేం కావాలి? అయ్యా నాకేం కావాలండి, నేను నా ప్రజలు చంపబట్టడానికి అమ్మబడిన వారం కదా, నీవు నీ ప్రజలు చంపబట్టడానికి అమ్మబడినవారా? అవునండి, చంపబట్టడానికి అమ్మబడినవారు. ఎవడా పని చేసింది? మీ మహామంత్రి హామాన్ గారు ఈయనేనండి అనేసి. రాజు రౌద్రుడైపోయాడు. హామాన్ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న రాజు రౌద్రుడైపోయి వెళ్ళిపోయాడు. అటు వెళ్ళిపోయేటప్పటికి హామానుకు దడ పుట్టేసి చంపేస్తాడు అని భయంతో అమ్మగారి కాళ్ళు పట్టుకొని క్షమాబుద్ధి పిచ్చిపెట్టడానికి కావాలనుకోరుకొని మతి తెప్పిన వాడే రాజు వెళ్ళిపోయేటప్పటికి వీడు రాణిగారి బెడ్ మీద పడుతున్నాడు. రాణిగారు బెడ్ మీద పడి ఉండేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు సీన్ వేరుగా ఉంది. మరే నేను నా సముఖంలోనే నా భార్య మంచం మీద పడుకుంటామని దౌర్భాగ్యుడు అనేసాడు. అయ్యా మీ మొద్దికాయకి చంపడానికి 50 మూలలు ఉరిపోయి తయారు చేసి పెట్టాడండి వీడు అన్నాడు. అతను వెంటనే వీటిని ఉరికోయ మీద ఎక్కించేయమని 50 మూలల ఉరికోయ మీద మొద్దికాయని ఎక్కించేసి హామాన్ ఎక్కించేసి మొద్దికాయకి ఆ సీటు ఇచ్చేసాడు. హామాన్ యొక్క సీటు మొద్దికాయకి, మొద్దికాయ
క్షమించండి, మొర్దెకైకి, హామానుకు ఉరిపోయి అయిపోయింది కార్యక్రమం. అయిపోయిందంటే అయిపోవాలా. హామాన్ రాసిన తాకీదు అలాగే ఉన్నాయి. 8వ అధ్యాయం చదువుతాం. దాన్ని ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయంలో రాబడింది. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. దయతో క్షమించండి, వచ్చాను చెప్తాను. ఇలా రాబడింది 8వ అధ్యాయం. రైట్, మనకు చదివేసానైనా. రాజైన అహస్వరేషు యూదులకు శత్రుడైన హామాను ఇంటికి దానిని ఎస్తేరు వసూలు చేసింది. ఎస్తేరు మొర్దెకై తనకు ఏం కావాలనో తెలియజేసిన మీద అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో తీసుకున్న తన ఉంగరము మొర్దెకైకి ఇచ్చాడు. హామాను చేతిలో ఉండే ఉద్యోగాన్ని ఉంగరం నుంచి మొర్దెకైకి ఇచ్చేసాడా. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచాను. మరియు ఎస్తేరు రాజు యొక్క మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాధీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధంగా తలంచి యోచనను వ్యక్తపరచుకొని కన్నీళ్లతో. అదిగా మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక సంఘటన జరుగుతోంది. ఇది ప్రాముఖ్యమైన సమాచారం. రాణి అని ఎస్తేరు ఇప్పుడు హామాను సంగతి వెళ్ళిపోయింది, గతించిపోయింది. మొర్దెకై రక్షించబడ్డాడు, సమస్య లేదు. హామాన్ యొక్క ఉద్యోగం మొర్దెకైకి వచ్చింది. మహామంత్రి అయ్యాడు మొర్దెకై మహామంత్రి అయిపోయిన తర్వాత ఇద్దరికి క్షేమం కలిగే పరిస్థితులు. కానీ రాజు రాసిన తాకీదు ఉంది, ఆయన సంతకం చేసి ముద్రేసిన ముద్ర ఉంది. ఇది సమాచారం. దాని గురించి ఇప్పుడు మనం చూసినాయా, పాదాల మీద పడి కన్నీళ్లతో మాట్లాడుతుంది భార్య, ప్రియురాలైన భార్య భర్తతో మాట్లాడుకుంటున్న సమాచారం. రాజు రాణిలు అనే సమాచారం పక్కన పెట్టేసి ఇప్పుడు రాజరికం రాణి పరివాసం కాకుండా భార్య భర్తల యొక్క బాంధవ్యంలో ఎస్తేరు రాణి అని ఎస్తేరు మా భర్త అయిన అహష్వేరోషు కాళ్ళ మీద పడేసి బతిమాలుతుంది, ఏడుస్తూ ఉంది. ఏమని ఏడుస్తుంది? పాదముల మీద పడి హామాను చేసిన కీడులో యోచనలో రద్దుపరచమని చెప్పేసి కన్నీళ్లతో అతను వేడుకనగా రాజు బంగారు దండంలో ఎస్తేరు చెప్పాను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి రాజువైన తమకు సమ్మతి అయినలా తమ దృష్టికి నేను దయపొందిన దానై తమ ఎదుట ఈ సంగతి ఇష్టంగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాని అయిన ఎడలను రాజువైన తమ సకల సంస్థానంలో నుండి యూదులను నాశనం చేయవలని అమ్మాదోతు కుమారుడైన అగాగీయుడు హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకూడనట్లు రద్దు చేయమని ఆజ్ఞాపించమని కోరింది. నా జన్మల మీదకి రాబో కీడును ఆ వంశం యొక్క నాశనం చూసి నేను ఎలాగో సహించగలనని మనం చేయగా జాగ్రత్తగా వినండి. మీదట రాజైన అహష్వేరోషు రాణి అని ఎస్తేరును హామాను ఇంటిని ఎస్తేరు వశం చేయించేశాను. అతడు యూదులను హతం చేయటకు ప్రయత్నించినందున అతడు ఊరిపై మీద అతన్ని ఉద్దేశించేశాను. అయిపోయింది. అయితే రాజు పేరిట వ్రాయబడిన రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మనిషి ఏ మానవుడు మార్చగలి. అది సమాచారం. నేనయ్యా భార్యనయ్యా, ఇది నా జనానికి సంబంధించిన కార్యక్రమం అయ్యా. అగాగీడైన హామాను చేయించిన కీడు యూదులకు చేయబడే కీడుని గురించి మీరు సంతకం చేశారే, సంతకం చేసిన తర్వాత ఉంగరంతో ముద్రేశారే, మీరు సంతకం చేసి ముద్రేసిన దాన్ని మార్చేసే రద్దు చేయి అని అడిగితే, నువ్వు నా భార్య అన్నమాట వాస్తవం, నాకు ప్రియురాలు అన్నమాట వాస్తవం, నీ అంటే నా ఇష్టం అన్నమాట వాస్తవం, అన్ని వాస్తవాలే. కానీ
రాజు సంతకం చేసి ముద్రించిన ఈ తాకీదులు ఎవడే రద్దు చేయలేదు. ఇది జరిగే కార్యక్రమం కాదు. అందువలన మీ జాగ్రత్తగా ఆలకించండి. రాజుగా ఒక వ్యక్తి చేసిన శాసనాన్ని రద్దు చేయటానికి ఎవడి తరము కాదు, ఎవరు మనం చేసుకునే కుదరదు. భార్య ప్రియురాలు, చాలా ఇష్టమైంది, తనకి కావాలంటే సగం రాజ్యం అంటే ఇస్తా, నీకేం కావాలని ఇస్తాను, నాకు కావాల్సింది ఒకటేనయ్యా, మీరు సంతకం చేశారు, ముద్రేశారే, ఆ తాకీదు రద్దు చేయి. అది చేయటం నా వల్ల కాదు, ఏ మానవుడు దాన్ని రద్దు చేయలేదు. అయ్యా మీరు రద్దు చేయలేదా, నా తాకీదు నేనే రద్దు చేయలేదు, ఇది నా వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఎలాగూ రాశానో అది రాయబడిన జరుగుతుంది ముద్రేసినట్టు. కాకపోతే ఒక ఆల్టర్నేటివ్ చెప్తాను. ఆ రోజున యూదులను చంపేయమని రాశాను, ఇప్పుడేమో రాస్తాను రాయమంట, కాంక వేరుగా రాయమంటే రాస్తాను. కావాలంటే ఆ రోజున యూదులు మిమ్మల్ని చంపక ముందు మీ శత్రువులు మీరే చంపేటట్టుగా తాకీదు రాయమంటే రాస్తా. కానీ నేను రాసిన తాకీదును సంతకం చేసి ముద్రించిన ముద్రని ఏ మానవుడు మార్చడానికి వీళ్ళు, ఏ మానవుడు మార్చలేదు. నీ నాది నువ్వు మార్చలేవా, నాది నేనే మార్చలేను. నేను కదా నేను అడుగుతుంది, నీ భార్యని అడుగుతున్నా, నా కన్నీళ్ళు మోకరించి కన్నీళ్ళు కలుస్తున్నాను, వినవా? నేను వింటాను, నేను మార్చడానికి శక్తి నా దగ్గర లేదు, మార్చడానికి అవకాశం ఉండదు. అందువల్ల రాజు అనే ఒక విశేషమైన సమాచారం అది. అందువల్ల మీకు మొదలు చెప్పిన సమాచారం ఏమంటే, అతడు క్యారెక్టర్కి అడిగిన వాడు కాదు, చిన్నరాజు. నోట్లోంచి మాట అన్నాడంట, ఆ మాట విన్న తర్వాత మాటను నెరవేర్చడానికి అవసరం వచ్చినప్పుడు దుఃఖం వచ్చిందంట. దుఃఖపడినా నా మాట నేను మార్చలేదు, అది నాకు ఇష్టం లేదు, బాప్తిసం ఇచ్చేవాను తలగొట్టించడం ఇష్టం లేకపోయినా నేను మార్చలేదు. రెండోవాడు దర్యావేష్. దానియేలు ప్రాణంగా దానియేలు ప్రేమించిన దర్యావేషు రాజు తన సంతకం చేశాడు, శాసనం రాసి సంతకం చేశాడు. దానియేలుకు విరోధమైన సంఘటన తెలిసి, నేను మార్చలేను దానియేలు, దాన్ని సింహ గుహలోకి వెళ్ళిపోవాల్సిందే, నేను మార్చలేను. ఒకవేళ నిరంతరం సేవించే దేవుడు, నీ దేవుడు నేను కనిపిస్తాడేవగా, నేను కనిపించలేను, నేను మార్చలేని పరిస్థితి. అలాగే మూడోవాడు పెద్దరాజు, 120 సంస్థానాలకు అధిపతి అయిన అహష్వేరోషు. సొంత భార్య తన కాళ్ళ మీద పడి కన్నీళ్లు కారుస్తావంటే, నేను రాసిన తాకీదు సంతకం చేసి ముద్రేసిన ముద్రని ఏ మానవుడు మార్చలేడు, వేస్తారు ఏ మానవుడు మార్చలేడు, దాని చొప్పునే జరగాల. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇంకేదైనా మీరు రాసుకుంటే దానికి సంతకం పెట్టమంటే పెడతాను, కానీ దాన్ని రద్దు చేసే అవకాశం లేదు అని చెప్పేసి. నేను ఇప్పుడు అందరికంటే మహాసింహాసనాశనుడైన మన దేవుని గురించి మాట్లాడుకుంటున్నా. ఈయన రాజాది రాజు, మామూలు రాజు కాదు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా చిన్న చిన్న వాళ్ళు, అల్పులు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, సకల యుగముల్లో రాజు అయ్యుండి అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు దేవుడు. 6వ అధ్యాయం 1 తిమోతిలో 17వ వచనం నుండి, శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధిపతి, ఎప్పుడు కాలమని తన ప్రత్యక్షం కనపడుతుంది. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అన్నాడు. సమీపింపరాని తెలుసులో తాను మాత్రమే వర్షించిన అమృతం కనబడినాడు. ఈ రాజు
క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని శాసించాడు, దాఖలు చేయించాడు, ప్రత్యేకించి గ్రంథం చుట్టలో రాయించి పెట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 6వ వచనం నుండి రాబడింది. హెబ్రీ 10వ అధ్యాయం 6వ వచనం నుండి చదువు ఒకసారి. 6:10 10:6 కాబట్టి ఆయన ఈ లోకమును ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు గాని శరీరం అమర్చితివి, పాపపరిత బలులలో నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో అని సంగతి గ్రంథం రాయిస్ అయిపోయింది, సంతకాలు పడ్డాయి, అయిపోయింది, ముద్రలు అయిపోయాయి. గ్రంథం చుట్టూ రాయబడినాయి, సంతకాలు ముద్రలు అయిపోయినాయి. కాబట్టి ప్రభువైన యేసు యొక్క శిలువ మరణాన్ని దేవుడు రాజు శాసించి దాన్ని గ్రంథస్థం చేయించి ఆయన సంతకం చేసి ముద్రలు వేయించిన తర్వాత ప్రభువైన యేసు వచ్చాడు. దేవుడితో సమానంగా నిత్యత్వాన్ని, దేవత్వాన్ని, మహిమను, సమస్తాన్ని పంచుకున్న సృష్టికర్త ప్రభువైన యేసు దేవుడి సముఖంలో ఆయన కాళ్ళ దగ్గర పడి, ఓకే మన తండ్రి నీ చిత్తమైతే గిన్నెను ఎదురు నుంచి తొలగించమని అడుగుతుంటే పరలోకమందు దేవుడు తలపెడును. కన్నీళ్లు కార్చి మరింత వేదన పడి, ఆ మరింత వేదన పడి ఆయన చెమట రక్తం భూమి మీద పడే రక్త దాళ్ళ వల్లే లోపల పరిష్కారైపోయాడు. ప్రభువైన యేసు మనం చేస్తే తనక దేవుడు తలకొలిపాడు. నేను చేసిన శాస్త్రాన్ని మార్చడానికి ఎవడతారం కాదు. కాబట్టి క్రిస్మస్ శిలువ మరణం అనే ఒక విశేషమైన సమాచారాన్ని దేవుడు ముందుగా తన గ్రంథపు చుట్టూ రాయించి దాన్ని స్థాపించి అయిపోయిన తర్వాత ధర్మశాస్త్రంలో గ్రంథంలో రాయించి స్థాపించేశాడు. హెబ్రీయులకు 2వ అధ్యాయంలో ఆయన స్థాపించిన సమాచారంలో రాబడింది. హెబ్రీ 2వ అధ్యాయం మొదటి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన అలాగే తప్పించుకుందాము. అటు రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచీకరించి మహత్యం అర్థం చేసిన నానా విధమైన పరిశుద్ధాత్మ అవలమన చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా దృఢపరచబడను. కాబట్టి దృఢపరచబడిన ఈ కార్యక్రమం ఎవడు ఏ మనుషులు రద్దుపరచలేడు. అయ్యా నేను మాట్లాడుతున్నాను దేవా తండ్రి, నేను మాట్లాడుతున్నాను. ఎవరు? యేసు ప్రభు. మీతో నిత్యత్వం అనుభవించిన వాడిని, మీకోసం లోకాలు చేసిన వాడిని, నిర్మాణం చేసిన వాడిని. అయ్యా మీతో యుగాలు జీవించిన వాడిని, మీ స్వభావం కలిగిన వాడిని, మీ స్వరూపంలో నిర్మాణం చేయబడిన వాడిని నేనయ్యా. అవును, ఆయన నేనేం మార్చడానికి వెళ్ళాడు. ఎవరి కోసం మార్చడానికి వెళ్ళాడు? ప్రభువైన యేసు కొరకు తండ్రి దేవుడు ఏం మార్చడానికి వెళ్ళాడు. కాబట్టి దేవుడు తన సంకల్పాన్ని స్థాపించిన తర్వాత ప్రభువైన యేసు ఏడ్చినా మొదలుపెట్టినా మార్చేదాన్ని. అది మనం గుర్తుపెట్టుకో. దేవుని గ్రంథంలో ఏది దేవుడు స్థాపించాడో క్రీస్తు ప్రభు కొరకే మార్చలేదు కనుక ఏ మానవుడి కొరకు ఆయన మార్చడో, ఏ మానవుడి కొరకు మార్చడు. దేవుడు మొదట్లో అపోస్తుల బోధను స్థాపించాడు, సంతకం పెట్టి అపోస్తుల బోధకు సంతకం పెట్టేశాడు. సంతకాలు జరిగిపోయినాయి, ముద్రించబడ్డాయి. అపోస్తుల బోధకు సంతకాలు చేసి ముద్రించబడిన తర్వాత ప్రభువైన యేసు ఏడ్చేసి శిలువ మరణం అనుభవించక తప్పకుండా పోయింది. అనే కార్యక్రమం దేవుడు పెట్టేశాడు. కొన్నేది ఘోరంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలు దేవుని సముఖానికి జ్ఞాపకార్థంగా వెళ్ళిపోయాయి. జ్ఞాపకార్థంగా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రక్షించబడ్డావని చెప్పరా,
మనుషులు రక్షించబడడానికి అపోస్తుల బోధ వినాలి. అపోస్తుల బోధ వినకుండా ఎవరు రక్షించబడడు అనేది దేవుని యొక్క శాసనమై ఉంది. అందువల్ల అపోస్తుల బోధ వినకుండా రక్షించబడటానికి ఈరోజు ఎంతమంది ఆలోచన చేస్తున్నారు? ఓరకనే గ్రాంట్ చేసేస్తాడు, నేను రక్షించబడ్డామని గ్రాంటింగ్ కుదరదు. నువ్వు కాదు గ్రాంట్ చేసేది, పరలోకమైన దేవుడు శాసనం చేసి సంతకం పెట్టిన సంతకాలు అవి. ఏ మానవుడు మార్చలేడు కాబట్టి దేవదూత దిగొచ్చి అంటున్నాడు, పరలోకమైన దేవుడు ఉన్నాడు, క్రీస్తు విమోచన కొరకు వధింపబడిన గొర్రె పిల్ల ఉన్నాడు, విమోచన సంకల్పించిన దేవుడు ఉన్నాడు, పరలోకం నుండి ప్రార్థన అక్కడికి వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయి నేరుగా కొన్ని ప్రార్థనలు, నీ ప్రార్థన ధర్మకార్యాలు దేవుడి సమకాలిక జ్ఞాపకార్థంగా వచ్చాయి. నువ్వు ప్రార్థన చేస్తే రక్షించబడవు. నీ ప్రార్థనలు ధర్మకార్యాలు దేవుడి సమకానికి తిరిగితే రక్షించబడవు. దేవుడు మెచ్చుకొని నీకు సర్టిఫికెట్ పంపిస్తే రక్షించబడవు. కారణం ఏమంటే అపోస్తుల బోధ అది వినాలి అని దేవుడు శాసించాడు. క్రీస్తుబాబుకు అప్పగించాడు. క్రీస్తుబాబు అపోస్తులకు అప్పగించి వెళ్ళిపోయాడు. అప్పగించిన ప్రభానేసి పరలోకంలో ఉన్నాడు. ఇతను ఘోరంగా ప్రార్థన చేసిన ప్రార్థన వెళ్ళినాయి కానీ రక్షణ రాలా. సందేశం వచ్చింది, నీవు నీ ఇంటివారు ఏ మాటల వల్ల రక్షణ పొందుతారో ఆ మాటలు అతను తెలియజేస్తాడు, నువ్వు వినాలి. ఆ మాటలు వింటేనే రక్షణ, లేకపోతే రక్షణ ఉండదు ఎవరికి. కాబట్టి దేవుడు తన శాస్త్రాన్ని మార్చడు ఎవరి కోసం. ఈ రోజున వేలాది మంది మనుషుల్ని మోసగించే జనులు ఏం చెప్తుంటే రక్షణ కోసం వచ్చేసినట్టు. రక్షణలో రాదు. నీ అంటే 50,000 మంది వచ్చారో, లేకపోతే 2 లక్షల మంది వచ్చారో, 5 లక్షల మంది వచ్చారో నాకు అనవసరమైన సమాచారం. నువ్వు ఎంతమందిని పోగేయగలవో, పోగేయగలిగినంత మాత్రం రక్షణ ఇవ్వలేవు. నీ మాటలు మనుషులు మోసగించడానికి ప్రయత్నం చేయగలవే కానీ వారికి క్షమాభివృద్ధి కలిగించలేవు. గ్రంథం చెప్పింది ప్రత్యేకించి దేవతతో వచ్చేసి ఏం చేయడానికి వెళ్ళలేదు, ఆయన కూడా ఏం చేయడానికి వెళ్ళలేదంట. విమోచన కొరకు వధింపబడిన గొర్రె పిల్ల ఉంది కదా, ఉన్నది, ఏం చేయడానికి వెళ్ళలేదంట. దేవుడు ఉన్నాడు కదా, అనాదిలో నుంచి దేవుడు ఉన్నాడు కదా, అక్కడ ఉన్నాడు. సమకాలీన ప్రార్థనలు వచ్చాయి, ఆయన ఏం చేయలేదంట. ఎందుకు చేయలేడు? ఎందుకు చేయలేడు అంటే సంతకాలు అయిపోయినాయి, నిర్ణయాలు అయిపోయిన తర్వాత నిర్ణయం ప్రకారమే కార్యాలు జరగాలి కానీ మార్చే అవకాశాలు ఉండవు. అలాంటి దేవుని మనం సాహసం చేస్తామని గుర్తుపెట్టుకో. దేవుడు అని మాట ఇచ్చిన తర్వాత మాటలు మార్చేదానికి అవకాశం ఎవరికి ఉండదు. ఆ మాట ప్రకారమే జీవితాలు మార్చుకోవాలి. దేవుని మాటల ప్రకారం జీవితాలు మార్చుకుంటే సరి తప్ప నేను ప్రార్థన చేస్తానే భక్తుడి ప్రార్థన కూడా అంగీకరించబడే కార్యక్రమం లేదు. ప్రార్థన వల్ల జరిగే కార్యక్రమం కాదు. రక్షణ అనేది ప్రార్థన వల్ల జరిగేది అయితే కొన్నింటికి దేవదూత రావాల్సిన అవసరం లేదు. రక్షణ వచ్చినా కూడా నేరుగా రక్షణ వచ్చిందని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం ఆలకించి అపోస్తలుల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో గ్రంథం తెలియజేస్తే ఈ మాటలు అప్పుడు ఉన్నాయి. తనమంది దేవుడు రాజు, మాటలు మార్చేవాడు కాదు, శిష్టాన్ని తిప్పివేసేవాడు కాదు, క్రమాన్ని బద్దలు కొట్టేవాడు కాదు, నియమాన్ని ఉల్లంఘించేవాడు కాదు. ఎలాగూ గ్రంథం తెలియజేస్తుందో, ఎలాగ రాయించి పెట్టాడో ఆ రాయించి పెట్టిన దాన్ని గౌరవించి అరూపంగా మనుషులు విధేయత చూపించడం అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు తన మాటలకు అనుకూలంగా మనుషుల జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. గ్రంథం చదువుతూ ఉండు, గ్రంథం చదువుతూ ఉండు. ఆ చదువుతున్నప్పుడు ఎక్కడ నీ జీవితం మార్పు, గ్రంథానికి నీకు వ్యత్యాసం కనిపిస్తుంటుందో కనిపించే ప్రతి స్థలంలో నువ్వు మార్చుకుంటూ ఉండాలి. ఆ స్థలంలో మార్చుకుంటూ ఉండాలి. ఈ మార్పు నువ్వు చేయకపోతే దేవుడు తన విధానాన్ని నిలబెట్టేస్తాడు. ఎవడు మార్చడానికి లేదు అంటుంటాడు. నేను చెప్పేసి స్థాపించేది నేను ఎవడు మార్చడానికి లేదు అంటాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను మాటలను మార్చడానికి ఎవరి తరం కాదు. ఎవడెంత మోసం చేసి మాటలు మాట్లాడినా నీ జరిగే కార్యక్రమాలు కావు. ఈ రోజున మనుషులకి సిస్టమ్ తెలియక ఏం చేస్తున్నారంటే దేవుడు తన మాటతో మార్చలేడు. దేవుడు తన మాటకు తానే బద్ధుడు.
కీర్తన గ్రంథం 138వ కీర్తన 2వ వచనం రాబడింది. దేవుడు తన మాటకు బద్ధుడు, కట్టుబడిన వాడు అంటాడు. దేవుడు మాటను మార్చలేని వాడు అంటాడు. ఆయన దేవుడు అంటే ఆయన రాజు, మామూలు రాజు కాదు, సకలికములో రాజు, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. కాబట్టి అదృశ్యుడు, అద్వితీయుడు దేవుడు తన ఆలోచనలు ఏంటో గ్రంథస్థం చేయించాడు. అహష్వేరోషు తాకీదును పంపించినట్టు పరలోకమైన దేవుడు తన తాకీదును గ్రంథ రూపంలో మనకు అనుగ్రహించేశాడు. అహష్వేరోషు ఏం చేశాడంటే తన తాకీదుని ఆయా ప్రతి భాషలో 120 సంవత్సరాలు కాబట్టి అనేక భాషలకు సంబంధించిన మనుషులు ఆ భాషలో తర్జుమా చేసి మెసేజ్ పంపించేశాడు. ఏ మెసేజ్ ఏ భాష వాడో ఆ భాషలో మెసేజ్ చదువుకొని రాజు యొక్క సందేశం ఎలాగో దానికి అనుగుణంగా జీవితాలు పుట్టుకోవాలి అనే విశేషమైన సమాచారం. ఆ రాజును పరమాత్మ దేవుడు ఏం చేశాడంటే తన మెసేజ్ గ్రంథంలో లిఖింపజేసి కొత్త నిబంధన రూపంలో మన జారీ ఆయన చేసిన కొత్త నిబంధన. ఈ నిబంధన ఇలా గట్టి చేశాడు, దేవుడు నిబంధన చేశాడు. నిబంధన ప్రకారం జీవితాలు మలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి వాడికి. నిబంధనకు భిన్నంగా ఒకవేళ నీ ఆలోచనలు ఏమైనా ఉంటే దేవుడు మార్చుకోడు. ఆ నిబంధన ప్రకారమే తీర్పులు జరిగిపోతాయి. తీర్పులు జరిగిపోతాయి అంటే నిత్యత్వం దాని మీద ఆధారపడి ఉంటుంది. మీకు నిత్యత్వం యొక్క విలువ తెలియకపోవచ్చు. ఈ భూమి మీద నుంచి నువ్వు దాటిపోయిన క్షణం నుండి ఎన్నిటన్నిటికీ బ్రతికే ఉంటావు. చావు దేవుని ఇచ్చిన గ్రంథం యొక్క హద్దుల్లో నీవు ఉండకపోతే దేవుని భాషన లోకానికి సంబంధించిన వాడివై దేవుడు లేని లోకంలో ఎన్నిటన్నిటికీ ఉంటావు, చావు లేకుండా ఉంటావు. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే ఏంటో నీకు తేటగా ఆశామాషంగా ఉండకూడదు. ఆయన గ్రంథం రాసిపెట్టి పెట్టేశాడు. అహష్వేరోషు తాకీదు పంపించాడు. పరమాత్మ దేవుడు తన కొత్త నిబంధన మానవ జాతికి అనుగ్రహించేశాడు. ఆ నిబంధన ప్రకారం మనుషులు జీవితం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆ నిబంధనను దినచర్యగా చదవటం చాలా ప్రాముఖ్యంగా అవసరం. కొత్త నిబంధనను దినచర్యగా చదువుతూ కొత్త నిబంధనకు విరోధంగా ఎక్కడ ఏ మెలికి, ఏ లోపం, ఏ తప్పు, ఏ రోగం ఉన్నదో దానికి విరోధంగా నీ జీవితాన్ని ఆలోచన చేసి చక్కగా దిద్దుకొని ముందుకెళ్ళటానికి బ్రతికిస్తున్నాడు. అసలు ఈ బ్రతికించే కారణం అది. నేను భూమి మీద ఎందుకు బ్రతికిస్తున్నాడు అంటే నిత్యత్వం అనుభవించడానికి, జీవితం చక్క చేసుకోవడానికి ఉద్దేశించబడ్డాను. అందువల్ల దేవుడు రాజు అయ్యండి ఏది మార్చే అవకాశం లేని పరిస్థితుల్లో గ్రంథం ఇచ్చి తన తాకీదు ఇచ్చినట్టు గ్రంథం ఇచ్చి సంతకం చేసి ముద్రేసి ఇది నాది, దీనికి భిన్నంగా వ్యతిరేకంగా వంకరగా టంగా ఎక్కడ వ్యత్యాసం ఉన్నదో ఆ వ్యత్యాసాన్ని జీవితం చదివి గుర్తించి దిద్దుకో, ముందుకు సాగిపోతుంటాడు. మళ్ళీ అడ్డం వచ్చిందో దిద్దుకొని ముందుకు సాగిపోతుండాలి. దానికి ఈ దిద్దుకొని ముందుకు సాగిపోవడానికి ఈ జీవితకాలం అంతా ఇచ్చేశాడు. నీకు అనుగురించి ఆయుష్కాలం ఒకే ఒక ఉద్దేశం కొరకు ఉద్దేశించబడింది. ఆయుష్కాలం ఏదో ఎంతో కొంత దినాలు గడిపేయటానికి కోసం కాదు, ఏదో మేము ఉద్యోగం చేసుకున్నాం అది చేసుకున్నాం కాదు, దానికోసం కాదు. బ్రతికించటం నువ్వు బ్రతికి ఒకే ఉద్దేశం కొరకు. ఆ బ్రతికించే ఉద్దేశం ఏమంటే నువ్వు నిత్యత్వం దేవుడు అనుభవించడానికి ఆయన తాకి నేను చేతికి అప్పగించేసి జాగ్రత్తగా ఈ రూపం అయితే నా సంపద ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎంతకాలం ఉంటావంటే ఎంతకాలమైనా ఉంటావు. ఎంతకాలమని కాలం హద్దులు లేకుండా ఉండిపోతూనే ఉంటావు. దేవుని సముఖంలో ఉండకుండా ఉంటే ఎక్కడ అనుభవిస్తావు? దేవుని సముఖం లేని గతిని అనుభవిస్తుంటావు. కాబట్టి దేవుడు లేని స్థితి గతి అనుభవించడానికి ఉద్దేశించి అండ్ దేవుడు ఆయన లేని స్థితిని నువ్వు అనుభవించకూడదని ఉద్దేశించి ఇదిగో నా తాకీదు అని కొత్త నిబంధన చూసుకోక రక్తం చేత ముద్రించిన తాకీదు ఇది. ఈ తాకీదు ప్రకారం జగ జీవితాలు మలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు రాజు అంటాడు, దేన్ని మాటలు రాణి ఎస్టారు నీకోసం కావాలంటే రాజ్యంలో సగం అని ఇస్తాను కానీ తాకీదులు మార్చడానికి నా వలన కుదరదు అని అహష్వేరోషు అన్నప్పుడు
పరలోకమందు దేవుడు ఏమనబోతాడు, నేను ఇచ్చిన ఈ కొత్త నిబంధన నియమాన్ని నేను మార్చడానికి వీల్లేదు. కాబట్టి ఆ కొత్త నిబంధన నియమం ప్రకారం బ్రతకడానికి కానీ నీకు ముందు తాకీళ్ళు ఇచ్చేసి దాని ప్రకారంగా జీవితాన్ని మలుచుకోవడానికి కృప అనుగ్రహిస్తున్నాడు, దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందువల్ల మీ బాధ్యత ఇది. దినచర్యగా కొత్త నిబంధన చదువుతూ ఉండండి, దినచర్యగా చదువుతూ ఉండండి. ఈ నిబంధన ప్రకారం మన జీవితాలు ఉండకపోతే, నిబంధనలు గైకోనకపోతే దేవుడు అంగీకరించే విధానం లేదు. దేవుడు ఏం కోరుకున్నాడు? తన ప్రజల్లో నిబంధన ప్రకారం జీవించమని కోరుకుంటున్నాడు. నిబంధన ప్రకారం జీవించడం అనేది ఒక అవసరమైన సమాచారం. నీకు ఏది అర్థం వచ్చినా దాన్ని నిబంధన ప్రకారం స్ట్రైట్ చేయడం ఒక చాలా ప్రాముఖ్యంగా అవసరం. దానికే కాలం ఇచ్చేది. కాలం ఇచ్చి, కృప ఇచ్చి, గ్రంథం ఇచ్చి, ఆలోచన ఇచ్చి, నేను మాత్రం మార్చుకోలేను, నువ్వు మార్చుకుంటే నువ్వు మార్చుకోకపోతే నీ దాన్ని నువ్వు చూసుకో అనేసి సమాచారం. కాబట్టి నువ్వు నీ దాన్ని నువ్వు చూసుకునేటప్పుడు నా సమూహంలో నాతో పాటు ఉండడానికి అవకాశం ఉండేది. నేను ఎంతకాలం ఉంటావు, నువ్వు అంతకాలం ఉంటావు. కానీ నాతో ఉండకపోతే అంతకాలం ఉంటావు. నేను దేని ఈ స్థితిలో ఉంటావు అని సమాచారం దేవుడి గ్రంథం తేటగా తెలిసిన కారణాన మనుషులు దేవునికి భయపడాలి, అని గ్రంథాన్ని గౌరవించాలి, ఘనపరచాలి. దేవుడి గ్రంథాన్ని మహింపరచమని ఒక విశేషమైన కార్యక్రమం. అలాంటివన్నీ దేవుడు అంగీకరిస్తాడు. కీర్తన అపొస్తలుల కార్యక్రమం 13వ అధ్యాయంలో 48వ వచనంలో రాబడి ఉంది. దేవుడి వాక్యాన్ని మహిమపరచడం అనే ఒక అవసరమైన సమాచారం ప్రతి మనిషినికి. దేవుడు తన వాక్యాన్ని మహిమపరిచాడు. దేవుడి వాక్యాన్ని అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవములకు నిర్ణయింపబడిన వారు విశ్వసించారు. నువ్వు నిత్య జీవానికి నిర్ణయింపబడితే విశ్వసించాలి. కాబట్టి నిత్య జీవం కావాలనుకుంటే దానికి నిర్ణయించబడిన వారు విశ్వసించాలి. గ్రంథాన్ని విశ్వసించాలి, గ్రంథ వాక్యాన్ని నమ్మాలి, గ్రంథ ప్రకారం జీవితాలు మలుచుకోవాలి. అలా చేయటం అనేది పరమ దేవుడికి కోరుకునే విశేషమైన సమాచారం ఉంటుంది. కాబట్టి రాజుగా చతుర్థాధిపతి అనే హేరోదు నోట్లోంచి మాట జారిన తర్వాత వెనక్కి తీసుకోలేని వాడు, వెనక్కి తీసుకోలేదు. దర్యావేషు సంతకం జారిన తర్వాత వెనక్కి తీసుకోలేని వాడు. వెనక్కి తీసుకోలేకపోతే ఏం చేస్తాం? సింహ గుహలో వెళ్ళిపోమని చెప్పి ఏం చేయడానికి వచ్చాడు. అలాగనే అహష్వేరోషు రాణి కాళ్ళ మీద పడి కన్నీళ్ళతో ఏడుస్తూ ఉంటే మనసు కరగలేదా? మనసు కరిగినా ఏం చేయలేను. నా భార్య అంటే నా మనసు కరిగిపోయింది, కానీ ఏం చేయలేదు. నేను నా శాస్త్రానికి బద్ధుడిని, కట్టుబడిన వాడిని. అలాగే దేవుడు తన వాక్యానికి కట్టుబడి వాడు ఉన్నాడని అన్ని సంగతి తెలిసి ఆ శాస్త్రం ప్రకారం జీవితాలు మలుచుకోవడానికి ఉద్దేశించి బ్రతికిస్తున్నాడు. తాకీదు గ్రంథాన్ని చేతికిచ్చాడు, జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం కల్పించాడు. ఈ 3 కార్యక్రమాలు. కాబట్టి అవకాశం కల్పించినప్పుడు దేవుని వాక్యాన్ని చదివి బ్రతుకును మార్చుకొని ఊరక ఏదో పట్టి పట్టినట్టుగా దినాలు గడవటందా, దినాలు గడవటందా. నువ్వు పట్టించుకోకపోతే నీ నాశనానికి నువ్వే కారకుడు అయి ఉంటావు. అందువల్ల గ్రంథాన్ని పట్టించుకొని పట్టింపుతో గ్రంథాన్ని ఆలోచన చేసి జీవితాలు మలుచుకొని దేవునికి అనుకూలంగా బ్రతకాల్సిన అవసరం ఉంది. అలాగే చేయటం దేవుడు తన కృపను మనం ఎలా విశ్రమ చేయడు కాక. నమస్కారం. శిలువ ధ్యాన గీతంలో నుండి 111వ పాట పాడుతున్నాం. సాంగ్ నెంబర్ 111.